రాహుల్, ఏంటిది? అసలేం జరుగుతోంది? వచ్చినప్పటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నా సైలెంట్ గా ఉన్నావే తప్ప సమాధానం లేదు. ఇప్పుడు సడన్ గా బ్యాగ్లు సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావు? కనీసం ఇదైనా చెప్తావా? సరస్సును తీసుకుని నేను అరకు వెళ్తున్నాను. చచ్చిందక్క గొర్రె. ఇప్పుడు హఠాత్తుగా అరకెందుకు నాన్నా? సరస్సు మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని నేను కన్సల్టేషన్కి తీసుకెళ్లాను. డాక్టర్ చెక్ చేసి టెన్షన్, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నాయన్నారు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండే చోటుకి తీసుకెళ్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అందుకే అరకు వారం రోజులు ట్రిప్ ప్లాన్ చేశాను. అంత దూరం దేనికి రాహుల్? ఇంట్లో మీకే డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగానే ఉన్నారు కదా. పైకి మౌనంగా కనిపిస్తే అది ప్రశాంతత కాదు. ఇక్కడ పీస్ఫుల్ గా ఉండాలి, ఇక్కడ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందా నాన్న? అవును డాడ్. అందుకే కదా ఎప్పుడు లేనిది నా సరస్సు స్లీప్ వాక్ చేస్తుంది. తను అలా చూడడం నాకు ఇష్టం లేదు డాడ్. ఇది వరకు మనకి తెలిసిన సరస్సులా తనని మార్చి మరీ ఇంటికి తీసుకొస్తాను. రాహుల్ బాబు, ఏమైంది సరస్సు? మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఏంటి సరస్సు అలా అంటున్నావు? దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. ఒక్క మాట కూడా చెప్పకుండా కారు ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏమైందని ఎంతసేపు అడిగినా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇంటికొచ్చి బ్యాగ్ సర్ది అరకు వెళ్దాం రా అని చెప్తే ఎలా రాహుల్ బాబు? సరస్సు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను అరకు తీసుకెళ్తుంది నీకోసమే కదా. నా కోసం అంటే నన్ను అడగాలి కదా. అవునా కాదా అని అభిప్రాయం తెలుసుకోవాలి కదా. మన రిలేషన్లో ఎప్పుడూ అలవాట్లేని పనులు ఇప్పుడు చేయమంటున్నావా? కాదు బాబు, అడిగితే మంచిదని అంటున్నాను. ఇలా ఉన్న పలంగా రావాలంటే నా వల్ల కాదు. ఎందుకు కాదు? ఏంటి నీ సమస్య? ఎందుకే వెయిట్ చేస్తున్నావు? చెప్పు, నువ్వు నిజం చెప్పు. నీకు వేరే దారే లేదు. సరస్సు మాట్లాడు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు రాను అంటున్నావు? రానని ఎక్కడ చెప్తుంది నాన్న?
తనని ఒక మాట అడగాలని అంటోంది. నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అది కాదు డాడ్, ఇప్పటి వరకు సరస్సు కోసం చేసిన ఏ పనికి పర్మిషన్ తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇలా మాట్లాడుతుంది? రాహుల్, ఇప్పుడు తన మెంటల్ కండిషన్ గురించి నువ్వే చెప్తున్నావు కదా. ఒకసారి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటే మంచిది కదా. డిసైడ్ అయ్యాక డిస్కషన్ ఎందుకన్నాయా? సరే రాహుల్, వెళ్ళండి. కానీ వెళ్లే ముందొక్కసారి సరస్సుతో దేవుడి ముందు దీపం పెట్టిస్తాను. అప్పుడు మీకు ఏ దిష్టి తగలకుండా అంతా మంచే జరుగుతుంది. నువ్వెళ్ళు, నేను తనని పంపిస్తాను. ఏంటండి మీరు? వెళ్లకుండా ఆపుతారనుకుంటే మీరే పంపిస్తానని హామీ ఇస్తారనుకోలేదు. రాహుల్ పరిస్థితి, ఎమోషన్స్ చూసి వద్దని ఎలా చెప్పనమ్మా? వాణ్ణి ఆపడం నా వల్ల కాకే ఓకే చెప్పాను. అయ్యో, ఏంటండి మీరు మాట్లాడేది? కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పరాయి వాళ్ళ గురించి కూడా ఆలోచించినంత స్వార్థం ఉండకూడదు. తల్లిని కదమ్మా, కొడుకు ప్రాణం కోసం నా ప్రాణాలైనా అడ్డు పెట్టేంత స్వార్థం. నా కొడుక్కి ఎప్పటికీ నిజం తెలియకూడదనే నా ప్రయత్నాలన్నీ తప్ప నీకు ప్రమాదం కలిగించాలని కాదమ్మా. కానీ ఇప్పుడు మీరు అడ్డు పెడుతుంది మీ ప్రాణాల్ని కాదు, నా ఆత్మాభిమానాన్ని, మా ఇంటి మర్యాదని. ఒక పెళ్లి కాని అమ్మాయిని మీ అబ్బాయితో ఎక్కడికో దూరంగా పంపించడం, వెళ్ళమని చెప్పడం మీకు న్యాయంగా ఉందా? నువ్వే ఇంటికొచ్చిన రోజు నుంచి నీకేం కాకుండా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పానా అమ్మా? అదే మాట మీద ఎప్పటికీ నిలబడతాను. ఇదంతా మీరు చెప్పినంత ఈజీ కాదు. ఇంట్లో ఉంటే క్షణంలో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఓకే, కానీ అంత దూరంలో ఉంటే ఎలా వస్తారు, ఏం చేస్తారు? నేనెప్పుడు ఫోన్ చేతిలో ఉంది. సరే బ్రాహ్మణి, ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగలేదు కదా? నీకు రాహుల్తో వెళ్ళినప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా, లేదా నిన్ను నేను సేవ్ చెయ్యలేకపోయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వే బ్రాహ్మణివి అనే నిజం రాహుల్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తే నిరభ్యంతరంగా చెప్పి నిన్ను మళ్లీ రమ్మని గాని నాకు సాయం చెయ్యమని గాని నేనడగను. కొడుకు ప్రాణం
నాకెంత ముఖ్యమో నా కోసం ఇంత సాయం చేస్తున్న నీ జీవితం కూడా అంతే ముఖ్యమమ్మా. కానీ నాదొక్క మాటమ్మా, నీ మీద నమ్మకంతో చివరిసారిగా అడుగుతున్నాను, నేనున్నానన్న ధైర్యంతో చెబుతున్నాను, దయచేసి నా కొడుకుతో వెళ్ళమ్మా ప్లీజ్. ఈ తల్లి ప్రేమ చూసే ఆ రోజు భార్యగా వస్తానని చెప్పాను. మళ్ళీ అదే ప్రేమతో అడుగుతుంటే ఏం చెప్పాలో. అవునని మాత్రమే చెప్పమ్మా, అంతకు మించి ఏమీ వద్దు. నువ్విక్కడికొచ్చినప్పటి నుంచి వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంకొన్ని రోజులు మనమే నాటకం ఆడితే చాలు. ఆ తర్వాత నీ దారి నీదే, నిన్నెవ్వరూ ఆపరు. చెప్పమ్మా, ఈ తల్లి బాధని ప్రేమని అర్థం చేసుకుని నా కొడుకు ప్రాణాన్ని నిలబెడతానని చెప్పమ్మా. సరేనండి. థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. కానీ నేనొకసారి మా ఇంటికి కాల్ చేసి మాట్లాడాలి. సరేనమ్మా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళమ్మా. అమ్మా, అక్క ఫోన్ చేస్తుంది. స్పీకర్లో పెట్టి తీసుకురామ్మా. అమ్మ బ్రాహ్మణి, ఎక్కడున్నావు? ఇక్కడే అమ్మా, ఈశ్వరిదేవి గారి ఇంట్లో ఉన్నాను. అది ఈశ్వరిదేవి గారికి అన్నవరంలో మొక్కుందంటమ్మా. నన్ను కూడా తీసుకెళ్తారంటమ్మా. ఒక వారం రోజుల వరకు నేను రానమ్మా. అన్నవరానికి వారం రోజులెందుకే? 2 రోజుల ప్రయాణమే కదా. అంటే అక్కడ దగ్గరలో సామర్లకోట భీమేశ్వర ఆలయంలో చండీ యాగం కూడా చేయించుకోవాలని చెప్పారమ్మా. ఏంటి, చండీ యాగమా? అయితే మేం కూడా వస్తామమ్మా. ఎలాగైనా ఆవిడ అడిగి ఒప్పించమ్మా. మనం ఎందుకులే సావిత్రి, వెళ్దాం నాన్న, మనం చూసే చాలా రోజులు అవుతుంది కదా. ఏమ్మా, ఆవిడ అడుగుతావా? ఏంటమ్మా అడిగేది? ఆల్రెడీ రాను పోను టికెట్స్ బుక్ చేసేశారు. మిమ్మల్ని ఇంకోసారి తీసుకెళ్తాలే అమ్మా. నువ్వు ఇలాగే అంటావు, తర్వాతేమో మర్చిపోతావు. అమ్మా, ఈసారి మర్చిపోలే అమ్మా. అమ్మా జాగ్రత్తమ్మా. ఉంటానమ్మా. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి. సరే నాన్న. సరే అమ్మా, జాగ్రత్త. సరే అమ్మా. ఏమ్మా, మాట్లాడావా? ఓకే అన్నారా? అబ్బా, సరేనమ్మా, పదమ్మా. అమ్మ బ్రాహ్మణి, ఇలా డల్ ఫేస్తో కాదు, కాస్త నవ్వుతూ ఉంటే రాహుల్ ముఖంలో కూడా సంతోషం కనిపిస్తుంది. ఇది తీసుకో. పదమ్మా. దీపం పెట్టిస్తుందా లేక ఇల్లంతా దీపావళి చేయిస్తుందా? ఏంటి లేటు?
ఇంకా లేట్ అవుతుందంటే ఒకవేళ అరకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తుందా? రామ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళగానే ఫోన్ చేయండి. సరే అమ్మగారు. వెళ్ళు. అరకు వెళ్దామని నేనడిగితే వెంటనే ఒప్పుకోలేదు. కాని ఆవిడతో లోపలికి వెళ్ళి నవ్వుతూ తిరిగొస్తుంది అంటే నా మాట కన్నా మా అమ్మ మాటకే విలువిస్తుందా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏమైంది సరసు నీకు? ఇంతకు ముందు నీ నిర్ణయాల మీద నా పూర్తి అధికారం ఉండేది. నేనెక్కడికి రమ్మన్నా డౌట్ లేకుండా, క్వశ్చన్ చేయకుండా వెంటనే వచ్చేదానివి. కాని ఇప్పుడెందుకు మారింది? నీ విషయంలో ఏం మారింది? ఆ మార్పేంటో, నా సరసు ఎందుకిలా బిహేవ్ చేస్తుందో ఈ అరకు ట్రిప్తో తేల్చేయాలి. వెళ్దామా రాహుల్ బాబు? నిన్ను అనుమానించడం నా ఉద్దేశం కాదు సరసు. నా నమ్మకాన్ని గెలిపించుకోవడానికే ఈ ప్రయత్నం. వాగ్దేవి, ఇది సరైంది కాదు. ఏంటండి? ఇంతవరకు మన కొడుకు కోసం ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేసినా నాకు తప్పు అనిపించలేదు. కానీ పెళ్లి కాని ఒక అమ్మాయిని రాహుల్తో అంత దూరం పంపించడం మాత్రం మంచి నిర్ణయం కాదేమో నాకు అనిపిస్తోంది. మీరనుకుంటున్న మంచి కోసం బ్రాహ్మణి ఇంటికి వెళ్లకుండా ఆపుంటే రాహుల్ ఒప్పుకునేవాడా? వద్దని చెప్తే ఊరుకుంటాడా? నిజమే. కానీ బ్రాహ్మణి గురించి ఆలోచిస్తేనే ఆ అమ్మాయి మనకి సహాయం చేయడానికి వచ్చిన రోజు నుంచి ఎన్నోసార్లు నిజం బయటపడకుండా అడ్డుకుంది. రాహుల్ ఏం చేసినా తెలివిగా తప్పించుకుంది, ఓపిగ్గా భరించింది. కాని తనని ఒంటరిగా పంపించడం, దానికి నువ్వొప్పించడం నాకేం నచ్చలేదు వాగ్దేవి. అలాంటిదే ఉండదండి. బ్రాహ్మణిని ఒప్పించకపోతే రాహుల్కి అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వాడికి మన నాటకం గురించి తెలిస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే కదా బ్రాహ్మణిని ఒప్పించి పంపించాను. అందుకే ఒక్క తల్లిగా రాహుల్ విషయంలో నేను స్వార్థంగానే ఆలోచించాను. నాకు వేరే దారి లేదు.